సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఉమెన్స్ విద్యారంగంలో 26 సంవత్సరాల అపార అనుభవం కలిగి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా జనరల్ సిఎస్సి, ఈసీఈ తో పాటుగా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో బీటెక్ డిగ్రీను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కేవలం ఇంజనీరింగ్ లోనే కాకుండా డిప్లొమా, ఎంటెక్, ఎంబీఏలలో కూడా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం 22 స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రౌండ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ, ఇంటిని మైమరిపించే చక్కని హాస్టల్ వసతి, లాబొరేటరీ, విద్యార్థులకు స్టడీ అవర్స్, యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టాప్ 50+ ఎంఎన్సీలలో 98% ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతిచే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కౌన్సిలింగ్ కోడ్ SMGG. Call 9010455596. St. Mary's Women's Engineering College, Budambadu. Counseling code STMW. Call 9010455598. మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రతి నెల 1వ తేదీన గ్రామాలు కలకలలాడేందుకు పింఛన్లు ప్రధాన కారణమని సీఎం చంద్రబాబు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా మలకపల్లిలో సీఎం పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. సూపర్ 6 పథకాలు అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. గత ప్రభుత్వం హయాంలో జీతాలు, పింఛన్లు సరిగ్గా ఇవ్వలేదని చంద్రబాబు అన్నారు. తాము పేదలను ఆదుకునేందుకు పేదల సేవల కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. పింఛన్ల కోసమే నెలకు 2070 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చాం. గతంలో వ్యవస్థలన్నీ పడకేశాయి. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినింది. అభివృద్ధి చేస్తాం, సంపద సృష్టిస్తాం, పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచుతామని ఆయన వెల్లడించారు. ప్రతి నెల 1వ తారీఖు వస్తే పేదల్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి అటు ప్రభుత్వ యంత్రాంగంలో ఉండే అందరూ కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంకో పక్కన ఎన్డీఏకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరినీ ఒకసారి పేదల్ని దర్శనం చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే పేదల సేవలో. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం జరగలేదు. డబ్బులు ఇవ్వడమే కాదు, ఆ డబ్బులు ఇచ్చే సందర్భంలో 1వ తారీఖు వచ్చిందంటే నిద్ర లేసిన వెంటనే ఎంత తొందరగా మీకు ఆ డబ్బులు ఇవ్వాలనో అంత చేరవేసే విధంగా ముందుకు పోతున్నాం. 1వ తారీఖు అనగానే కళకళలాడుతున్నాయి గ్రామాలన్నీ. ఆనందంతో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. దానికి కారణం ఈ పింఛన్లే ప్రధాన కారణం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్క మొన్నటి వరకు మీరు చూస్తే ప్రభుత్వంలో అధికార యంత్రాంగానికి జీతాలు వచ్చేటివి కాదు, రిటైర్డ్ ఉద్యోగస్తులకి పింఛన్లు వచ్చేటివి కాదు. ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలియదు. వాళ్ళంతా కూడా జీతాలపైనే ఆధారపడతారు. అలాంటి జీతాలు రాకపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అక్కడి నుంచి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. నేను ఒకటే చెప్పాను ఆ రోజు. నేను గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని ఇద్దరం ఒకే మాట చెప్పాం. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం,
విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తామని చాలా స్పష్టంగా మీ అందరికి హామీ ఇచ్చాం. సుపరిపాలనలో తొలి అడుగు మొన్ననే 1 సంవత్సరం పూర్తి చేశాం. నా జీవితంలో చాలాసార్లు 4వసారి ముఖ్యమంత్రి పదవి నాకేం కొత్త కాదు. సమైక్య ఆంధ్రప్రదేశ్కి ఎవ్వరికి రాని అవకాశం 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను. అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిని. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో. కానీ మొన్న జరిగిన విధ్వంసం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడం అనేది రాజకీయంలో ఎంతో ముఖ్యమని, అందుకు సోషల్ మీడియా విస్తృతంగా ఉపయోగించాలని యోజన విభాగాన్ని ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన యువ విభాగ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. యూత్ వింగ్ అనేది పార్టీలో క్రియాశీలకమైనది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువత కీలక పాత్ర. పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలి. లీడర్లుగా ఎదిగేందుకు ఇప్పుడు గొప్ప అవకాశం. పార్టీ ప్రారంభించిన కొత్తలో అందరూ కొత్త వాళ్ళే. పార్టీ పెట్టిన కొత్తలో నేను, మా అమ్మ మాత్రమే ఉన్నాం. నా మీద వ్యక్తిత్వంగా అభిమానం ఉన్న వాళ్ళు నాతో వచ్చారు. నా ప్రస్థానం అక్కడి నుంచి మొదలయ్యిందే అని జగన్ వెల్లడించారు. పరంగా ఇంకా మనం బలంగా ఎదగాలి. ఎదుగుదల అన్నది ఎందుకు అవసరము, ఎందుకంత ఇంపార్టెంట్ అన్నది క్లుప్తంగా చెప్తాం. ఈరోజు మన పార్టీని చూసినప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళే. మన పార్టీ వచ్చినప్పుడే 2011లో మన పార్టీ మనం స్థాపించిన పరిస్థితుల మధ్యలో గమనిస్తే, నేను అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన. నేను బయటకు వచ్చినప్పుడు నాతో పాటు వెనకాల ఎవరు లేరు. నేను మా అమ్మ ఇద్దరం మాత్రమే బయటకు వచ్చినాం. అక్కడి నుంచి మొదలైంది ప్రస్థానం. నాతో పాటు కొంతమంది నాయకులు, నా మీద వ్యక్తిగతంగా అభిమానం ఉన్న నాయకులు కొంతమంది, మా కడప జిల్లాల నుంచి మరి ముఖ్యంగా కొంతమంది నాయకులు నాతో పాటు రావాలని అడుగులు ముందుకేశారు. నేనన్నా, నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. అందరూ అంటా ఉన్నారు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో ఢీకొంటా ఉన్నావు, రాష్ట్రంలో ముఖ్యమంత్రితో ఢీకొంటా ఉన్నావు కాంగ్రెస్ పార్టీతో. ఇలాంటి పరిస్థితుల్లో నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని నాతో పాటు రమ్మని చెప్పి నేను చెప్పలేను. దేవుడు ఆశీర్వదించి నేను ఎదిగినప్పుడు, నేను బాగున్నప్పుడు అప్పుడు రండి అని చెప్పి కొంతమందికి చెప్పిన. ఇట్లా రాష్ట్రం వైపు తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు వెనకాల. కేవలం నేను, నాతో పాటు అమ్మ, మేము మాత్రమే ఉన్నాం. ఆ ప్రస్థానం అక్కడి నుంచి మొదలైంది. కానీ రాజకీయాలలో ఎప్పటికీ కూడా విలువలు, విశ్వసనీయత ఇవి మాత్రం ఎక్కడా ఎప్పుడూ తగ్గనేలా. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇటువైపు చూస్తే పొలిటికల్ ఒబ్లివియన్ అంటారు, ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాల. విలువలు, విశ్వసనీయత అన్న దానికి మాత్రం పెద్దపీట వేశాం. విలువలు, విశ్వసనీయత అన్నది ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఏ రోజు కూడా అవి ప్రశ్నించే పరిస్థితిలో ఏ రోజు రాజకీయాలు ఎప్పుడు చేయలే. అక్కడి నుంచి సాగింది రాజకీయ ప్రయాణం. ఆ తర్వాత నాతో పాటు 18 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వీడి నాతో పాటు రావాలన్నారు. అందరినీ పదవులు రాజీనామా చేయమన్నా. రాజమోహన్ రెడ్డి ఎంపీ నాతో పాటే వస్తానన్నాడు. అన్న రాజీనామా చేయన్న. రాజీనామా చేశాడు, వచ్చినాడు. బై ఎలక్షన్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతామని ఆ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు మోహన్ ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మాధవ్ మాట్లాడారు. కార్యకర్తగా గర్వపడేలా పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటించారు. పదవి అంటే గొప్ప స్థానం కాదు, అదొక బాధ్యత అని అన్నారు. నరేంద్ర మోడీ గారు
విశాఖపట్నం రాసిన సందర్భంగా 45 నిమిషాల పాటు మన కార్యకర్తలతో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే 1996 ప్రాంతంలో గుజరాత్ ప్రాంతం కన్నా కర్ణాటక ప్రాంతం కన్నా శక్తివంతంగా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ రాష్ట్రాల్లో మనం అధికారానికి వచ్చి ఈ రాష్ట్రంలో ఎందుకు రాలేదు తప్పనిసరిగా మీ అందరూ ఆలోచించాలని చెప్పారు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది, ఒక చేతిలో బీజేపీ జెండా, ఇంకో చోట్లో కూటమి ఎజెండాని రాష్ట్రంలో మనం పారదర్శకంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు అనే వ్యక్తి, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి చేస్తున్న సహాయం, ఏ పథకాలైతే గ్రామానికి వచ్చాయి వాటిని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. సంపత్ నగర్ లో ₹1 కోటి వ్యయంతో నిర్మించనున్న సినీ రోడ్లు డ్రైన్లకు ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ చేశారు. అదేవిధంగా వృద్ధులకు సామాజిక పింఛన్లు అందజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటూరులో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేయర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ద్వారానే అన్ని మార్గాల సంక్షేమం అభివృద్ధి సాధ్యమవుతున్నాయని వారు స్పష్టం చేశారు. సమస్య చెప్పారు, అప్పుడు ఇవాళ స్టార్ట్ చేస్తాము. ఉంటే ఎదురుగా సమస్యలు ఏమైనా ఉంటే ఆఫీస్ దగ్గర ఇదంతా ఓకేనా? ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బాగుందా? 1వ తేదీ కల్లా కూడా ఇది మంచి ప్రభుత్వంగా ముందుకు వెళ్తున్న మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నాయకులందరం కూడా మళ్ళీ ఇంటింటికి వచ్చి ఈరోజు పేద బలహీన వర్గాలందరికీ కూడా పెన్షన్లు అందజేయడం జరిగింది. చాలా సంతోషంగా సంతృప్తికరంగా ప్రజలందరూ కూడా ఉన్నారు. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, అదేవిధంగా 10,000 రూపాయల చొప్పున ఈ రోజు వివిధ కేటగిరీల్లో ఈ రోజు పెన్షన్ ని ఇవ్వడం, వారందరూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తూచా తప్పకుండా ప్రతి నెల 1వ తారీఖు కల్లా, మరి 1వ తారీఖు ఆదివారం కానీ ఏదైనా సెలవు దినం వస్తే ముందు రోజే దాన్ని పంపిణీ చేయడం నిజంగా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. స్థానికంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజల యొక్క సంక్షేమము, అభివృద్ధి 2 కళ్ళుగా భావిస్తుంది కూటమి ప్రభుత్వం. అదే ధ్యేయంతో ముందుకు వెళ్తా ఉంది, అదే స్ఫూర్తితో ముందుకు వెళ్తా ఉంది. ఈ రోజు ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ఇలా సంక్షేమాన్ని వదిలేయకుండా ముందుకు తీసుకెళ్లడం నిజంగా చాలా ఛాలెంజ్ తో కూడుకున్న ఒక కార్యక్రమము. అన్ని పథకాలని ముందుకు తీసుకువెళ్తూ మరి ఎటు కూడా అప్పుల భారాన్ని కూడా మేము మోస్తూ ఈ యొక్క కార్యక్రమాలు అందించడం అనంటే నిజంగా ఒక పెద్ద ఛాలెంజ్. నిబద్ధత గల నాయకుడు మాత్రమే చేయగలిగే ఏకైక కార్యక్రమం ఇది. కాబట్టి ఇన్ని సవాళ్ళని ఎదుర్కొంటూ కూడా ఈ రోజు ఈ పెన్షన్ కార్యక్రమాన్ని గడిచిన 5 సంవత్సరాల నుంచి ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయి అధికారులందరూ కూడా తలపట్టుకునే పరిస్థితికి గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ రోజు 1 by 1 స్ట్రీమ్ లైన్ అవుతున్నాయి. మేమేమో 4K స్పీడ్ తో ముందుకు వెళ్తా ఉన్నాం. మరి అధికారులేమో వెనకాల ఎక్కడో 4 బళ్ళ చైర్లో కూర్చున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి మా స్పీడ్ అందుకునే ప్రయత్నం వాళ్ళు చెయ్యాలి. పని చెయ్యట్లేదు అన్నది పాయింట్ కాదు, మా స్పీడ్కి అందుకోవట్లేదు అన్నది మాత్రమే మా ఆవేదన. మరి చాలా పని ఉంది. ఈ పనులన్నీ కూడా శరవేగంగా పూర్తయితే మాత్రమే మేము ఏ హామీలు అయితే ఇచ్చామో అవి నెరవేరుతాయనే ఆకాంక్షతో మాట్లాడిన మాటలవన్నీ. బేసిక్ గా ఒక కారు 6 నెలల పాటు తీయకపోతే అది దేనికి పనికిరాని పరిస్థితికి చేరుతుంది, దాని ఇంజన్ మొత్తం పాడైపోతుంది. అలాంటిది మన అధికారుల్ని ఏ పని చేయనీయకుండా 5 సంవత్సరాల పాటు అలాగ వదిలేస్తే వాళ్ళ శక్తి సామర్థ్యాలు, ఆలోచన తత్పరత కంప్లీట్ గా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు వీళ్ళందరినీ స్ట్రీమ్ లైన్ చేసి పరిగెత్తించాలి, నడవడం కాదు పరిగెత్తించాలి అని అంటే మాకు కొంచెం కష్టంగానే ఉంది, వాళ్ళకి వాస్తవంగా కష్టంగానే ఉంది. అయినప్పటికీ ఈ సంవత్సర కాలంలో చాలా పనులు చేశాము. రానున్న సంవత్సరంలో మరి మా కూటమి నాయకులు అందరం కలిసి మేయర్ గారిని మేము ఎన్నుకున్నాము. ఆయన ఆధ్వర్యం ప్రాణాంతకమైన క్యాన్సర్ కు గుంటూరులో అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిందని ప్రముఖ ఆంకాలజిస్టులు డాక్టర్ నాగకిషోర్, డాక్టర్ శంకర్ మహాదేవన్ తెలిపారు.
ఈ మేరకు ఒమేగా హాస్పిటల్లో ప్రపంచ వైద్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్యాపీ పెట్ సిటీ స్కాన్ ను నూతనంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా ఒమేగా హాస్పిటల్లో ప్యాపీ పెట్ సిటీ స్కాన్ ని అందుబాటులోకి తీసుకువచ్చారు. తక్కువ సమయంలో స్కాన్ చేసే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ప్రోటీన్ పెట్ స్కాన్ ఇందులో ప్రత్యేకమని తెలిపారు. చిన్నపిల్లలకి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. అదే విధంగా లుటీషియన్ థెరపీ కూడా ఒమేగా హాస్పిటల్లో ఆవిష్కరించారు. సో ఇది బ్రెస్ట్ క్యాన్సర్ అన్నమాట. సో ఈ ఫ్యాటీతో ఏంటంటే అది కదా ఫస్ట్ ఫ్యాటీతో వెళ్తే కరెక్ట్ బ్రెస్ట్ లో గడ్డ ఉంది. షుగర్ది మనం ఇమేజ్ చేస్తాం అనమాట. ఇదేంటంటే షుగర్ది కదా, క్యాన్సర్ సెల్ లోని ఫైబ్రోబ్లాస్ట్ అని చేస్తాం. అందుకని ఎక్కడైతే క్యాన్సర్ ఉందో అది బాగా కనపడుతుంది. ఈరోజు మన గుంటూరు ఒమేగా హాస్పిటల్లో లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ పెట్ స్కానింగ్, మన ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఫ్యాపీ పెట్ స్కాన్ అని కొత్త టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది నిజంగా సుదినము. ఈ లేటెస్ట్ టెక్నాలజీ మూలాన చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ప్రపంచంలో కల్లా అత్యాధునికమైన టెక్నాలజీ. ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో మన కోస్టల్ రీజియన్లో ఫస్ట్ టైం గుంటూరు ఒమేగా హాస్పిటల్ ఇంట్రడ్యూస్ చేశాము. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పెట్ స్కాన్ అనేది చాలా తక్కువ టైంలో అవుతుంది. మామూలుగా అయితే షుగర్ పేషెంట్లకి వాళ్ళకి షుగర్ కంట్రోల్లో చేసుకోవాలి, ఇలా ఉంటుంది మామూలు రొటీన్ పెట్ స్కాన్లో. కానీ ఈ ప్యాపీ పెట్ స్కాన్లో ఏంటంటే ఇది ప్రోటీన్ బేస్డ్ పెట్ స్కాన్. దీని మూలాన ఏంటంటే షుగరు ఎంత ఎక్కువగా ఉన్నా, కిడ్నీ సరిగ్గా పనిచేసినా పని చేయకపోయినా దీంట్లో క్లారిటీగా వస్తుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉందా, క్యాన్సర్ ఉందా అని ఒక్కోసారి సందేహాలు వస్తుంటాయి మామూలు రొటీన్గా చేసే పెట్ స్కాన్లో. కానీ ఈ ఫ్యాపీ పెట్ స్కాన్లో ఏంటంటే మనకి ఇన్ఫెక్షను, క్యాన్సర్ అనేది డిఫరెంట్గా కనిపించడం మూలాన స్పెసిఫిసిటీ, సెన్సిటివిటీ అని రెండు ఉంటాయి. ఈ రెండింటి మూలాన ఏంటంటే పేషెంట్కి మంచి బెనిఫిట్ ఉంటుంది. మన డయాగ్నోసిస్ కూడా ఈజీగా ఉంటుంది. ఎక్కడెక్కడ క్యాన్సర్ ఉందా అనేది ఈజీగా ఐడెంటిఫై అవుతూ ఉంటుంది. అలాగే ఈ ఫ్యాపీ ఈ క్యాన్సర్ మీద జయించడానికి అనేక ఆయుధాలు, వాటిలో ఏంటంటే ఐసోటోప్స్తో యూజ్ చేసి మనం క్యాన్సర్ని పట్టుకోవటం, ఎక్కడెక్కడ పెరిగిందని, లేదా అట్లానే క్యాన్సర్ని పూర్తిగా తగ్గించడానికి ట్రీట్మెంట్ అనే రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట. అది న్యూక్లియర్ మెడిసిన్లో వస్తుంది. సో ఈ స్కాన్ కనుక చేస్తే దానికి మనం ఆల్రెడీ ఫ్యాపీ పెట్ స్కాన్ ఏంటి, మనం క్యాన్సర్కి ఒక చేయూతనిచ్చే స్కానింగ్ ఏజెంట్ అనమాట. సో క్యాన్సర్ ఎక్కడ పెరిగింది, ఏ స్టేజ్లో ఉంది, మనం ఇచ్చే మందులు పనిచేస్తున్నాయా లేదా, ఇవన్నీ తెలుసుకోవడానికి పెట్ స్కాన్ అనేది అందరం యూజ్ చేస్తున్నాం, ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాం. కానీ ఏంటంటే క్యాన్సర్ కణాలు కొన్ని ఆ టెస్ట్లో కూడా తప్పించుకుంటున్నాయి అనమాట, మనం పట్టుకోలేకపోతున్నాం. సో దాన్ని పట్టుకోవడానికి ఏంటంటే ఈ ఫ్యాపీ అన్నదంతా ఒక ప్రోటీన్ ఉంటుంది అనమాట. ఈ క్యాన్సర్ టిష్యూలో క్యాన్సర్ అసోసియేటెడ్ ఫైబ్రోబ్లాస్ట్ అని ఉంటాయి, దాని మీద ఒక ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ని మనం ఈ ఫ్యాపీతో పట్టుకుంటాం అనమాట. సో అది పెట్ స్కాన్, ఎఫ్డిజి స్కాన్ కంటే కూడా సుపీరియర్గా ఈ క్యాన్సర్ ఎక్కడెక్కడ పెరిగింది ఆ స్టేజింగ్ లో కూడా. వివిఐటి యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్ర వైభవంగా సాగింది. ప్రపంచ ప్రఖ్యాత పూరి జగన్నాథుని రథయాత్రకు సంఘీభావంగా ఈ యాత్ర నిర్వహించారు. పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయం నుండి వివిఐటి విశ్వవిద్యాలయం వరకు రథయాత్ర సాగింది. ఈ రథయాత్రను వివిఐటి విద్యా సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ ప్రారంభించారు. వేలాది మంది భక్తులు, విద్యార్థులు, ఇస్కాన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అదే విధంగా విదేశీ భక్తుల సంకీర్తనలు, జయ 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 జగన్నాథ్ నినాదాలతో ఈ వేడుక శోభయమానంగా ముందుకు సాగింది. హరే రామ హరే రామ 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 హరే హరే. కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ. Hare Krishna, Krishna
హరే రామ్ 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 హరే జయ జగన్నాథ్ జయ జగన్నాథ్ మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది. సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిని పనిచేస్తున్న కార్మికులకు తక్షణమే పర్మనెంట్ చేయాలని యూనియన్ నాయకులు ముత్యాలరావు డిమాండ్ చేశారు. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ తప్పనిసరిగా సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కాని పక్షంలో ఆందోళన కొనసాగిస్తామన్నారు. సంక్షేమ పథకాలు 36 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాలు, జీవో నెంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ సంక్షేమ పథకాలు. పేరు పి శ్రీనివాసరావు, సిఐటి మున్సిపల్ ఇంజనీరింగ్ కమిటీ కన్వీనర్ని. ఈ రోజు రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలను కళ్ళకు కట్టుకొని ఈ రోజు నిరసన కార్యక్రమం గుంటూరు నగర పాలక సంస్థ కార్యాలయం ముందు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులను చేస్తున్నాం. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు కానీ మున్సిపల్ శాఖ మంత్రి గారికి కానీ ఎన్నిసార్లు కలిసి వినతి పత్రాలు ఇచ్చిన ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాలు 15,000 సరిపోవట్లేదు. మాకు జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు పెంచండి, అలానే రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వండి, మట్టి ఖర్చులకి 20,000 రూపాయలకు పెంచండి, మాకు సంక్షేమ పథకాలు కూడా వర్తింపజేయండి అని పలుమార్లు కలిసిన వాళ్ళు విన్నట్టుగా చూసి చూడనట్టుగా చేస్తున్న సందర్భంలో ఈ రోజు గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాము. రానున్న రోజుల్లో గనక మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు గనక జీతాలు గనక పెంచకపోతే రేపు జూలై 4వ తారీఖు విజయవాడ ధర్నా చౌక్ లో మా రాష్ట్ర నాయకత్వం మీటింగ్ పెట్టి ఉంది. ఆ మీటింగ్ లో ఎప్పుడు సమ్మెలోకి వెళ్ళేది డేట్ తెలియజేస్తుంది. ఆ డేట్ నుంచి మేము సమ్మెలోకి వెళ్తున్నాము. ఈ సమ్మెలో ఎటువంటి నష్టాలు జరిగిన మంత్రి నారాయణ గారితో ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ ఉపసంఘంతో చర్చించి మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయమని చెప్పారని మీడియా ద్వారా మంత్రి గారే స్వయంగా తెలియజేశారు. ఇప్పటికీ వారం రోజులు అవుతున్నప్పటికీ మంత్రి గారు సంఘాలతోటి చర్చలు జరపనటువంటి పరిస్థితి. ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల్ని వాళ్ళకు వేతనాలు పెంచాలని గత 7 సంవత్సరాలుగా విజ్ఞప్తులు చేస్తానే ఉన్నాం. ప్రభుత్వం పెడచెవిన పెడతా ఉంది. కూటమి ప్రభుత్వం వారి మేనిఫెస్టోలో కూడా చెప్పారు, చిరు ఉద్యోగులకి కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ఆ సంక్షేమ పథకాలు కూడా మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులకి అమలు కావటం లేదు. జీతాలు చాలని జీతాలతో ఆ కుటుంబాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. అందుకని
మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు వెంటనే పెంచాలని, లేని పక్షాలు 4వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ లో మహాధర్నా జరుగుతుంది. ఆ ధర్నాలో నిరవధిక సమ్మెకి పిలుపునివ్వడం జరుగుతుంది. నిరవధిక దుగ్గిరాల జంపాల కాంప్లెక్స్ నందు సోమవారం సాయంత్రం దోస్త్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. మొత్తం ప్రతిభ కనబరిచిన 12 మందికి పైగా విద్యార్థులకు వేతనాలను అందించారు. ఈ కార్యక్రమంలో దోస్త్ అధ్యక్షులు మిట్టిలేని గాంధీ, ప్రవాస భారతీయులు జంపాల సుబ్బారావు, దోస్త్ గౌరవ సలహాదారులు నన్నపల్లి నాగేశ్వరరావు, కార్యదర్శి జాగర్లమూడి శ్రీనివాసరావు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పెద్ద పండగలాగా ఏ రకంగా మనం ముందుకు వెళ్తే బాగుంటుందని సలహాలు సంప్రదింపులతోటి, కేవలం ఇది మా ఒక్కరితో అయ్యే పని కాదు, మాకున్నటువంటి గ్రామ అధికారులు, మండల అధికారులు మొదటి నుంచి కూడా మాకు ఎంతో సహకరిస్తూ వచ్చారు, ఇప్పుడు కూడా సహకరిస్తున్నారు. అలాగే మీడియా మిత్రులు, ముఖ్యంగా నిన్న రాత్రి మాకు అసలు తెలియదు, ఈనాడు ఈటీవీలో ఏదో వార్తలు చూస్తూ ఉంటే కింద ఈటీవీలో స్క్రోలింగ్ కూడా వస్తుంది. దేశంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆలస్యం తీసుకుని ఆనంద కాలంలో మీరు కూడా మాతో పోటీపడి చదివి మనం మంచి పేరు తీసుకున్నాం. మన గ్రామానికి, మన ప్రాంతానికి, మన అందరికి కూడా పేరు తీసుకొచ్చి మీరు కూడా రాష్ట్రం సాధించాలని కోరుతూ ఈ అవకాశం చాలా దగ్గరగా సంబంధాలు ఏర్పడటం కోసం చూస్తే పెట్టుకుంటారు. సలహాలుతున్నారు, చాలా డిస్కస్ చేసి ఈ దోస్త్ అనే పేరు సృష్టించడం ప్రయత్నం. ముఖ్యంగా ఏంటంటే మేము ఈ ఎడ్యుకేషన్ కార్యక్రమాలను చూడటం కూడా అంటే సబ్జెక్ట్ ఏంటంటే వాళ్ళ ఇబ్బందులు మాకు వచ్చి ఏవైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు వాళ్ళు తీర్చుకున్నారో బాగానే ఉంది. అయితే ఏ కార్యక్రమం దోస్త్ సంస్థ నిర్వహించినా ఇంత ఆదరణ రావడం అనేది ఎప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఏ కార్యక్రమం నిర్వహించినా ఎందుకు దీంట్లో ఈ కార్యక్రమం నిర్వహించే దాంట్లో ఒక నిబద్ధత, చక్కగా వాళ్ళు అందరూ మనస్ఫూర్తిగా మనం సేవ చేయాలి అనే ఒక మంచి ఆలోచనతో ఈ సంస్థ ఏర్పడటం అనేది అందరికీ తెలిసిన విషయమే. 2012లో 100 సంవత్సరాల కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం వచ్చిన పిల్లల్ని కూడా తీసుకొచ్చారు వాళ్ళ ప్రిన్సిపల్ మేడం. సో మీరు కూడా నెక్స్ట్ ఇయర్ వాళ్ళలాగానే మీరు అవార్డు తీసుకోవాలి. మీరు ఉన్న వాళ్ళలో అర్థమైందా, మీరు కూడా అవార్డు తీసుకోండి. మంచి ఇలాంటి మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్న దోస్తు కార్యక్రమానికి నా హృదయపూర్వక నమస్కారం. మంచిగా చేసుకోవడం జరిగింది. అలాగే దాంతో పాటుగా ఈ దోస్తు వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా సహాయం చేయడం అనేది చాలా గొప్ప చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రత్యేకంగా మన క్లాస్ తెలియజేయాలి. అలాగే దాంతో పాటుగా ఇంకా అభివృద్ధి కూడా కొన్ని సామాజిక డెవలప్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు మన ఉదయం కూడా మనకి ఎల్పీ ప్రసాద్ గూడమూడి వారి ద్వారా కంటికి సంబంధించిన ఉచిత వైద్యం ఉంచడం జరిగింది. దాంతో పాటుగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వేడుకలు నిర్వహించారు. వైద్యులు ఇజాబ్ అబ్దుల్ రెహమాన్, సి ఇందిరా కేక్ కట్ చేసి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ప్రఖ్యాత వైద్యుడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైద్యులు బీసీ రాయ్ జన్మదినాన్ని జాతీయ వైద్యుల దినోత్సవంగా భారత ప్రభుత్వాలు ప్రకటించాయి. థ్యాంక్ యూ అందరికి. మేము వచ్చారంటే మీతో పాటే డాక్టర్స్ ఒక్కడేం చేయలేదు కదా. మీ అందరి వల్ల మేము డాక్టర్స్ లాగా పేరు సంపాదిస్తున్నాం. సో థ్యాంక్ యూ మీ అందరికి కూడా. కరెక్ట్గా వర్క్ చేయడం వల్లే, మీరు సరిగ్గా వర్క్ చేయకపోయినా మాకే, బాగా వర్క్ చేసినా మాకే పేరు వస్తుంది. సో అందరు ఇలానే వర్క్ చేస్తూ మన టీచర్స్ పేరు బాగా నిలబెట్టండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జూలై 1న డాక్టర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. సో అందులో భాగంగా మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మా స్టాఫ్ అందరి తరఫున ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు. సో ముందుగా డాక్టర్స్ డే ఎందుకు జరుపుకుంటామంటే
బిసి రాయ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని డాక్టర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఆయన డాక్టర్గా ఎన్నో సేవలు అందించారు. ఆ సేవల్ని గుర్తిస్తూ గౌరవంగా మనం ఈ జూలై 1 రోజు ఆయన పుట్టినరోజుని డాక్టర్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. సో డాక్టర్స్ డే అంటే ఒక రోజు అనేది ఉండదు. ప్రతిరోజు డాక్టర్స్ ప్రతిరోజు పనిచేయాల్సిందే, ప్రతిరోజు ప్రతి టైం అనేది ఉండదు. సో అలాగే ఆయన చూపించిన దారిలో నడుస్తూ ఆ స్ఫూర్తితో ఇంకా బాగా పనిచేసి మా స్టాఫ్ అందరితో పాటు మేము కూడా ఈ మాకు సంబంధించిన ఏరియా మొత్తానికి కూడా మన దుగ్గిరాల మండలం మొత్తానికి కూడా మంచి సేవలు అందించి మంచి డాక్టర్లుగా పేరు సంపాదించాలని, అలాగే ఎంతో మంది ప్రజలకి ఉపయోగపడాలని కూడా కోరుకుంటున్నాను. ఈ స్ఫూర్తితో ఇంకా ముందుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ముందుగా ఈరోజు డాక్టర్ డే సందర్భంగా మా స్టాఫ్ అందరూ మాకు చాలా సెలబ్రేషన్స్ చేశారు. దానికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. డాక్టర్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే ఆ పేషెంట్ బాగా రెస్పాండ్ అయ్యి వాళ్ళ ట్రీట్మెంట్కి స్పందించి వాళ్ళ ఆరోగ్యం కోలుకుంటేనే ఆ డాక్టర్ కన్నా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. సో ఇదంతా జరగాలి అంటే డాక్టర్తో పాటు ఆ టీమ్ మెంబర్స్ అందరి వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. డాక్టర్ ఎంత కష్టపడతారో టీమ్ మెంబర్స్ కూడా వాళ్ళకు చేయాల్సిన వర్క్ చేస్తేనే ఆ పేషెంట్ అనే సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో పేషెంట్ సాటిస్ఫాక్షన్ అయితేనే డాక్టర్ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మంచి పేరు తెచ్చుకోవాలంటే పేషెంట్ రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. గుంటూరు జిల్లా తాడేపల్లి రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రా ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన రోటరీ జిల్లా 3150 అవార్డుల మహోత్సవ కార్యక్రమంలో 15 అవార్డులు, మెమోంటోస్, సర్టిఫికెట్లు అందుకున్నట్లు తాడేపల్లి రోటరీ క్లబ్ అధ్యక్షులు రావు రమేష్ బాబు మంగళవారం మీడియా సమావేశంలో తెలియజేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తాడేపల్లి పరిసర ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు రోటరీ క్లబ్ తరపున చేపట్టడం జరిగిందన్నారు. రోటరీ చేసిన సేవలను గుర్తించి అవార్డులు రావడం సంతోషంగా ఉందన్నారు. లేట్గా రావడం పోస్టులు ఆయన టైం ఆయన వచ్చాడు. ఆయన ఎంత లేదు లేదు ఆ మాత్రం ఏం చేశాడంటే నుంచుంటామండి అసలు కూర్చుని అది తీసుకోవచ్చు. మన వెనక్కి తీయచ్చు. ప్రేమ్ పెట్టి ఇంట్లో పెట్టుకోండి. సాధించామంటే వస్తుంది. ఇది ఈ అవార్డులన్నీ చక్కగా షోకేస్ లో పెట్టుకొని ఎక్కడో చోట పెడితే ఏం జరగాలంటే రమేష్ గారి టైంలో వచ్చిన అవార్డులు పర్లేదు.
ఇటీవల ఇరువురు మహిళల హత్య కేసులో నిందితులు పోలీసులకు మరో ట్విస్ట్ ఇచ్చారు. విచారణలో మరో మహిళను కూడా ఇదే తరహాలో హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. దీంతో ఆ మహిళా మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు పోలీసులు సతమతమయ్యారు. సేకరించిన వివరాల ప్రకారం ఈ నెల 19న పరమిరోడ్లో నివసించే దాసరి రాజేశ్వరి 65 ఏళ్లు పీట అంజమ్మ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో పోలీసులు ఈ నెల 23న నిందితులైన పెరవల్లి కుసుమకుమారి, ఇళ్ల గోపికృష్ణ, షేక్ అబ్దుల్ కలాం ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో నిందితులు ఇదే తరహాలో మరో మహిళ మారేస్పేటకు చెందిన చావలి సుభాష్నిను కూడా హతమార్చినట్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. దీంతో ఆమె మృతదేహానికి వెలికి తీసి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. సుభాష్నికి 3 కుమార్తెలు ఉన్నారు. వారు వివాహాలు వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. సుభాష్ని ఇంటి ఎదురుగా కుసుమకుమార్ నివాసం కూడా. బాగా సన్నిహితంగా ఉండే కుసుమకుమారి సుభాష్ని ఒంటరిగా ఉండడం, ఆమె వద్ద నగలు ఉండటాన్ని గమనించి వాటిని అపహరించేందుకు పథకం వేసి గోపీకృష్ణ, షేక్ అబ్దుల్ కలాం తో కలిసి మే నెల 25న తెల్లవారుజామున సుభాష్ని అంతమొందించింది. మృతదేహంపై గాయాలను చూసిన కుటుంబ సభ్యులకు సుభాష్ని మృతిపై అనుమానం వచ్చినా నిర్ధారించుకోలేక పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. కానీ తాజాగా జరిగిన జంట హత్య నేపథ్యంలో పోలీసుల విచారణలో విషయం వెలుగు చూసింది. ఉంటారు ఇంట్లో డబ్బులు ఉన్నాయి, మనకి అసలు డబ్బులు ఉన్నాయి, వాటి జోలికి వెళ్ళలేదు. వెళ్తే ఎవరైనా దొంగలు వెళ్తే డబ్బులు గిబ్బులు బంగారం అన్నీ ఉన్నాయి, బీరువా కూడా పగలు కొడతారు కదా. మాకు అంత ఐడియా రాకపోయేసరికి మేము మా పద్ధతిలో మేము ఈ నెల 19వ తారీఖున మన తెనాలి ప్రాంతంలో డబుల్ మర్డర్స్ జరిగాయి. పోలీసు వారు దీన్ని విచారించే క్రమంలో మన 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ డబుల్ మర్డర్స్ మీద క్రైమ్ నమోదైంది. పోలీసు వారు విచారించే క్రమంలో ఏం తెలిసిందంటే గత నెలలో కూడా 19వ తారీఖు ఈ మర్డర్స్ తో పాటుగా పోయిన నెలలో 25వ తారీఖు జరిగిన మర్డర్లో కూడా ఈ ముద్దాయిలే ఆ మర్డర్ కూడా చేశారని మీడియేటర్ సమక్షంలో వెల్లడైంది. అంతకుముందు చావలి సుభాషిని అని వారు మారిస్పేటలో ఉంటారు, వైఫ్ ఆఫ్ సంజీవరావు. వారు అనుమానాస్పదంగా మృతి చెందితే కుటుంబ సభ్యులు న్యాచురల్ గా చనిపోయారు అనుకుని ఈ బరియల్ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేశారు మల్లిపాడులో. కానీ మనం 3 టౌన్ పోలీస్ వారు రమేష్ బాబు గారి సారథ్యంలో విచారణ జరుపబడినప్పుడు ముద్దాయి మన అందరి సమక్షంలో ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకున్నారు. గతంలో 25వ తారీఖు జరిగిన చావలి సుభాషిని గారి న్యాచురల్ డెత్ కాదు, మర్డర్ చేశామండి. అందులో భాగంగా ఈరోజు టీమ్ ఆఫ్ డాక్టర్స్ ని రిక్వెస్ట్ చేశాం గుంటూరు నుంచి. వారంతా కూడా ఈ బాడీని ఆల్రెడీ ఇప్పటికే పూడ్చిపెట్ట బాడీని బయటికి తీసి ఎగ్జిబిషన్ చేస్తాం. దానికి సహేతుకమైన కారణాలన్నీ మెడికల్ పరంగా కూడా అబ్జర్వ్ చేసి ఖచ్చితంగా కోర్టు సమక్షంలో పెడతాం. ఈ ముద్దాయిల్ని ఎవరైతే ఉన్నారో వారిని కోర్టు ముందు ఖచ్చితంగా నిలబెట్టి ఇట్లాంటి వాటికి ఛాన్స్ లేకుండా పోలీస్ శాఖ బాగా పనిచేస్తున్నందుకు వారిని కూడా అభినందిస్తున్నాం. సార్ ఇది అంటే మాకున్న సమాచారం వారే ఎవరైతే ఉన్నారో ముగ్గురు చేశారా ఒకళ్ళు చేశారా అని కాదు, అది ఇన్వెస్టిగేషన్ లో జరుగుతుంది. కానీ అందులో ఉన్న ఒక వ్యక్తి ఆ మర్డర్ కూడా అది కూడా మేమే చేసామని ఒప్పుకున్నారు మీడియేటర్ల సమక్షంలో. ఇన్వెస్టిగేషన్ ఇంకా ఈ మెడికల్ ఫోరెన్సిక్ వ్యవహారం అయిపోయింది. ఈ వార్తలు ఇంతటికి సమాప్తం. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.